వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈ రోజు తెలుసుకుందాం. కృత్రిమ మీద మేధో వలసలో మనదే మొదటి స్థానం. ఏఐ గ్లోబల్ పేటెంట్స్లో మనవి 0.23%, 61.13%తో టాప్లో చైనా, 20.9%, రెండో స్థానంలో అమెరికా. వలసలు ఆపేందుకు నిపుణుల సూచనలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో మేధో వలస బ్రెయిన్ డ్రైన్ భారత్కు పెద్ద సవాల్గా మారబోతుంది. యువతలో ఏఐ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మంచి పురోగతి ఉన్న వారు దేశంలోనే స్థిరపడేలా చేయడంలో విఫలమవుతున్నట్టు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. భారతీయ ఏఐ నిపుణులు అమెరికా వంటి దేశాలకు వలస వెళుతున్నారు. భారీ వేతనాలతో పాటు అత్యాధునిక పరిశోధనలకు మంచి వాతావరణం ఉండడంతో పాటు అటువైపు ఆకర్షితులవుతున్నారు. ఏఐ టాలెంట్ కాన్సంట్రేషన్లో ప్రపంచంలో భారత్ 13వ స్థానంలో నిలిచినట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకటించింది. ప్రపంచంలో ఏఐ మేధో వలసలో మాత్రం మొదటి స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. ఏఐ నైపుణ్యాలున్న ప్రతి 10,000 మంది లింక్డ్ ఇన్ ఖాతాదారుల్లో 0.7% మేధో వలస ఉన్నట్టు తెలిపింది. అంటే ప్రతి 10,000 మంది భారతీయ ఏఐ నిపుణుల్లో దాదాపు 1% విదేశాలకు వలసపోతున్నారు. ఏఐ పేటెంట్స్లోనూ అతమ స్థానమే. ఏఐ పేటెంట్స్ విషయంలోనూ భారత్ వెనుకబడి ఉంది. 2022లో ప్రపంచ స్థాయిలో ఏఐ పేటెంట్స్లో మన దేశం 0.23%కే పరిమితమైంది. ఈ విషయంలో చైనా ఆధిపత్యం కొనసాగుతుంది. గ్లోబల్ ఏఐ పేటెంట్స్లో 61.13%తో చైనా మొదటి స్థానంలో నిలవగా 20.9%తో అమెరికా రెండో స్థానంలో ఉంది. ఏఐ మౌలిక సదుపాయాల పటిష్టానికి కంప్యూటింగ్ కెపాసిటీలో పెట్టుబడులు పెడుతున్నా పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఏఐ టూల్స్ ఫౌండేషన్ టెక్నాలజీలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అందుబాటులోకి రావడంతో చైనాకు చెందిన డీప్ సీక్ V2, అమెరికాకు చెందిన ChatGPT వంటివి గ్లోబల్ బెంచ్ మార్క్గా నిలిచాయి. దీంతో భారత్కు సవాళ్లు ఎదురవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 2023 నాటికి భారత్ 60 జనరేటివ్ ఏఐ స్టార్టప్లు కలిగి ఉన్నట్టు ప్రకటించుకున్న 2021తో పోలిస్తే రెండింతలు పెరుగుదల. ఈ రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదిగేందుకు మరిన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. భారత్లో ఏఐ రంగం అభివృద్ధి, మేధో వలసల నిరోధానికి నిపుణుల సూచనలు. డేటా సెంటర్లు, కంప్యూటింగ్ వనరులు పెంచుకునేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలి. ఏఐ డీప్ టెక్ వంటి వాటిలో ప్రపంచ స్థాయి రీసెర్చ్ సెంటర్లు, ల్యాబులు, ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలి. అత్యుత్తమ ప్రతిభా నైపుణ్యాలున్న వారు దేశం వదిలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. ఏఐని సమాజ అభివృద్ధికి, వైద్య, ఆరోగ్య, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ తదితర రంగాల్లో విస్తారంగా వినియోగించాలి. ప్రస్తుతం అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అత్యుత్తమ ఏఐని నిపుణుల్లో భారత సంతతి వారే అధికంగా ఉన్నారు. వాళ్ళలో కొందరినైనా తిరిగి భారత్కు రప్పించి అవసరమైన పరిశోధన, పర్యావరణ వ్యవస్థను, సౌకర్యాలను కల్పిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. అవకాశాలు పెంచాలి. బ్రెయిన్ గెయిన్ గా మార్చుకునేందుకు దేశంలో మంచి ఏఐ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దేశం నుంచి ఏఐ మేధో వలస ప్రమాదకర స్థాయిలో ఏమీ లేదు. నిపుణులు నైపుణ్యాలు పెంచుకునేందుకు సరైన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వ సంస్థలపై ఉంది. ఎంతగా పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తే అంతగా నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలు అవకాశం ఉంటుంది. పాఠశాల స్థాయి నుంచే సిలబస్లో ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటివి చేర్చాలి. నాణ్యమైన శిక్షణ, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ సెంటర్లు అందుబాటులోకి తెస్తే దేశంలోని అద్భుతమైన నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి. వ్యక్తిగత జీవితాలు, వ్యవస్థలు, ప్రభుత్వాలకు సైతం సైబర్ ముప్పు. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సైబర్ హైజీన్ను అలవాటు చేయాలి. ఇప్పటివరకు ఆధార్ హ్యాకింగ్ సమస్య తలెత్తలేదు. చిన్నారులపై నేరాల నియంత్రణకు కఠిన శిక్షలే మార్గం. షీల్డ్ 2025 సదస్సులో నిపుణుల ఉపన్యాసాలు సైబర్ ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు, నూతన సాంకేతికతలను రూపొందించేందుకు లక్ష్యంతో HICCలో ప్రారంభమైన షీల్డ్ 2025 సెక్యూరిటీ సదస్సులో కీలక చర్చలు జరుగుతున్నాయి. తొలి రోజు జాతీయ సైబర్ భద్రతా సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్ మునైర్, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిబు, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ డాక్టర్ RS శర్మ కీలక ఉపన్యాసాలు చేశారు. సైబర్ ప్రొఫెషనల్స్కు మంచి భవిష్యత్తు. లెఫ్టినెంట్ జనరల్ మునైర్, సైబర్ భద్రత అనేది అత్యంత క్లిష్టమైన అంశం. ఇది ప్రతినిత్యం మారుతూనే ఉంటుంది. ఇప్పుడు మన జీవితాలన్నీ డిజిటల్ కనెక్టివిటీతో ముడిపడి ఉన్నాయి. వ్యక్తిగత జీవితాలు మొదలు వ్యవస్థలు, ప్రభుత్వాలకు సైతం సైబర్ నేరగాళ్లతో ముప్పు పొంచి ఉంది. కాబట్టి సైబర్ భద్రత నిపుణులకు మంచి భవిష్యత్తు ఉంది.
సైబర్ భద్రత రంగానికి చెందిన భాగస్వాములందరూ ఒకే వేదికపైకి వచ్చిన పలు అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భవిష్యత్తులో సురక్షితమైన వ్యవస్థలు రూపొందించగలుగుతాం. ఈ క్రమంలో నూతన ఆవిష్కరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకోవాలి. పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు సైబర్ హైజీన్ను అలవాటు చేయవలసిన అవసరం ఉంది. ఇందుకోసం పాఠశాలల బోధనా ప్రణాళికల్లోనూ సైబర్ భద్రతను భాగం చేయాలి అని జాతీయ సైబర్ భారత సమన్వయకర్త లెఫ్టినెంట్ జనరల్ మునైర్ చెప్పారు. అత్యంత సురక్షితంగా ఆధార్ డేటా, ట్రాయ్ మాజీ చైర్మన్ శర్మ సాఫ్ట్వేర్ డిజైన్ల తయారీలో ప్రైవసీ, సెక్యూరిటీ అన్నవి అత్యంత ప్రధాన అంశాలు. నేను ఆధార్ మిషన్ డైరెక్టర్గా పనిచేశా. ఆధార్ సాఫ్ట్వేర్ డిజైన్ల తయారీ తర్వాత మొదటి ఆధార్ను అందుబాటులోకి తెచ్చేందుకు 15 నెలల సమయం తీసుకున్నాం. ఇప్పుడు దేశంలో 1.4 బిలియన్ ఆధార్లు ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధార్ కార్డు డేటా కూడా హ్యాక్ కాలేదు. అంత సురక్షితంగా ఆధార్ను రూపొందించాం. ఇదే విధంగా కోవిన్ యాప్లోనూ 2004 బిలియన్ల రికార్డులు కూడా ఉన్నాయి. ఆ డేటా కూడా ఎంతో సురక్షితంగా ఉంది అని ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ప్రైవసీ బై డిజైన్, సెక్యూరిటీ బై డిఫాల్ట్ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. లైంగిక నేరగాళ్ల డేటాబేస్ ఏర్పాటు చేయాలి. భువన్ రిబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కూడా చిన్నారులపై లైంగిక దాడులు, వీడియోలు, ఫోటోలు రూపొందిస్తున్నారు. ఇది అత్యంత క్రూరం. కృత్రిమ మేధస్సును వాడి ఇవి చేస్తున్న ఈ క్రూర నేరాలకు దేశాల సరిహద్దులతో సంబంధం లేకుండా తక్షణ శిక్షలు విధించడం అవసరం. అంతర్జాతీయ స్థాయిలో చట్టాలను సమన్వయం చేయడానికి, నిఘా భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి వీలుగా అంతర్జాతీయ లైంగిక నేరస్తుల డేటాబేస్ను ఏర్పాటు చేయాలి. చిన్నారులపై లైంగిక వేధింపులు అరికట్టాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాలను పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో వేధింపులపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. చిన్నారులపై వేధింపులకు పాల్పడేవారు ధైర్యంగా బయట తిరుగుతుండడం బాధాకరం అని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిబు అన్నారు. ఓపెన్ ఏఐ తన ఏఐ ఏజెంట్ను అనేక కొత్త దేశాలకు విస్తరించింది. గతంలో యునైటెడ్ స్టేట్స్లోని చాట్ జీపీటీ ప్రో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఏఐ ఏజెంట్ ఇప్పుడు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, భారతదేశం, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. స్విట్జర్లాండ్, నార్వే, లిechtenstein, ఐస్లాండ్తో సహా కొన్ని యూరోపియన్ దేశాల్లో దీన్ని యాక్సెస్ చేయడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సి ఉంది. ఈ విషయాన్ని సంస్థ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది. యూజర్లు ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఏఐ ఏజెంట్ పనిచేస్తుంది. కఠినమైన ఆన్లైన్ టాస్క్లను సైతం అవలీలగా నిర్వహించగలిగిన ఈ ఏఐ ఏజెంట్ ఆపరేటివ్ కంప్యూటర్ యూజింగ్ ఏజై ఆధారంగా వాళ్ళను పూర్తి చేస్తుంది. ఇది టెక్స్ట్, ఇమేజ్ వంటి ఇన్పుట్లను స్వీకరించి లోపాలను పరిష్కరిస్తుంది. కాబట్టి యూజర్ వేరొక పనిలో ఉన్నప్పుడు ఈ ఏఐ ఏజెంట్ స్వతంత్రంగా పనిచేస్తుంది. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే పనులను ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుందని ఓపెన్ ఏఐ సీఈఓ షామ్ ఆల్ట్మన్ గతంలోనే వెల్లడించారు. కానీ ఏఐ ఏజెంట్స్ వాటికి అప్పగించిన పనులు మాత్రమే చేస్తాయి. సొంతంగా ఆలోచించగలిగే జ్ఞానం వాటికి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ ఏఐ ఏజెంట్ ఉపయోగపడుతుందని అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఏఐ ఏజెంట్ పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు, కానీ ఆ రంగంపై ప్రభావం చూపుతుంది. కొంతమందిపై ఆయన ప్రభావం చూపుతుంది. దీంతో కొందరు ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ అమలుతో 10% మందికి ఉద్వాసన సంస్థ. అయితే సీఈఓ పీయూష్ గుప్తా అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ DBS గ్రూప్ కృత్రిమ మేధ ఏఐ అమలుతో వచ్చే 3 ఏళ్లలో 10% మేర సిబ్బందిని తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. తమ కార్యకలాపాలలో ఏఐని మరింత పెద్ద ఎత్తున వినియోగించనున్నట్టు సంస్థ సీఈఓ పీయూష్ గుప్తా తెలిపారు. DBS గ్రూప్లో 15 ఏళ్ల తన పదవీ కాలంలో మొదటిసారి ఉద్యోగుల సృష్టిపరంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఏఐ అన్నది భిన్నమైనదని, గతంలో వచ్చిన మరే ఇతర సాంకేతికత పరిజ్ఞానం మాదిరి కాదన్నారు. వచ్చే 3 ఏళ్లలో 4000 మంది సిబ్బంది తగ్గిపోనున్నట్టు తన ప్రస్తుత అంచనాగా చెప్పారు. నా స్కామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ఏఐ ఎంతో శక్తివంతమైనది. తనను తాను సొంతగా ఆవిష్కరించుకోగలదు, మరొకరిని అనుసరించగలదు. ఇది ఎంతో భిన్నమైనది. గత 10 ఏళ్లలో గ్రూప్లో ఉద్యోగాల కొరత అనేది లేదు అని గుప్తా ఏఐ రాకతో గ్రూప్ స్థాయిలో చోటు చేసుకున్న మార్పులను వివరించారు. DBS గ్రూప్ 2 ఏళ్ల క్రితమే జెనరేటివ్ ఏఐ సొల్యూషన్లు అమలు చేయడం ప్రారంభించిందని, ఇందుకు సంబంధించి పూర్తి ప్రయోజనాలను ఇంకా చదవాల్సి ఉందని అన్నారు.
మాన్ కీ బాత్లో తెలంగాణ టీచర్ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఫిబ్రవరి 23 నిర్వహించిన మాన్ కీ బాత్లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు. ఇటీవల కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ప్యారిస్ వెళ్లాను. ఏఐలో భారత్ సాధించిన విజయాలను ప్రపంచం ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్లోని ప్రభుత్వ స్కూల్ టీచర్ తొడాసం కైలాష్ గిరిజన బాలలను కాపాడడంలో మాకు సహాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కోలామి భాషలో పాటను కైలాష్ కంపోజ్ చేశారు అని మోదీ కొనియాడారు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం దేశానికి గర్వకారణం. 10 సంవత్సరాల్లో దాదాపు 460 ఉపగ్రహాలను ఇస్రో లాంచ్ చేసింది. చంద్రయాన్ విజయం దేశానికే ఎంతో గర్వకారణం. అంతరిక్షం, ఏఐ ఇలా ఏ రంగమైన మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒకరోజు నా సోషల్ మీడియా ఖాతాను వారికే అంకితం చేస్తా అని మోదీ తెలిపారు.